నిలబడటానికి, కోర్టులో కూర్చోవడానికి పనికిరాని కాలు పరిగెత్తటానికి ఎలా పనికొచ్చిందిరా? ఓ ఇన్స్పెక్టర్, కాకి డ్రెస్ గంగిరెద్దులా వేసుకోగానే సరిపోలేదురా. ఆ కాకి బట్టల విలువేమిటో నీకు తెలుసా? తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆ కాకి బట్టలు చూడగానే భయపడి తల ముట్టి పారిపోతారా. అన్యాయం జరిగిన వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎందుకో నీకు తెలుసా? అక్కడ వాళ్ళకి రక్షణ కలుగుతుందని, న్యాయం జరుగుతుందని. ప్రభుత్వం ఏమిటో తెలియని వాళ్లకు పోలీస్ స్టేషన్ ప్రథమ ప్రభుత్వ కార్యాలయం. ఆ కార్యాలయంలో కూర్చున్న నువ్వు డాక్టర్, ప్రాణాలను కాపాడవలసిన నువ్వు డబ్బుకు లోబడి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అన్యాయం చేసిన వాళ్లను రక్షించడానికే నీ వృత్తిని దుర్వినియోగం చేస్తావా? నీ బ్రతుకు కూడా ఇక్కడ రాళ్ల పాలు కావాలిరా. వీనిటు కాదు, అటు తీసుకోవడానికి. A sweet name, a divine sentimental feeling, universal brotherhood and humanitarian service should be the motto of your life. కానీ నీ జీవితం నారీలోకానికే మాయని మచ్చ. నిన్ను నేను శిక్షించలేను, కానీ నిన్ను వదలి నారీలోకానికి ద్రోహం చెయ్యను లేదు. తీసుకువెళ్ళండి. ఎందుకు చావాలా? హాయిగా కారులో కూర్చొని జోరుగా మనుషుల మీదుగా పోనిచ్చి ఆనందపడే నిన్ను నేల మీద పడుకోబెట్టి మీదుగా కారు నడిపితే నువ్వెలా ఆనందపడతావో ఒక్కసారి కళ్ళారా చూద్దామని. నీది తల్లి కన్నా ప్రాణమే, వాళ్ళది తల్లి కన్నా ప్రాణమేరా. నీ ప్రాణం మీద నీకెంత తీపుందో వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకు అంతే తీపుంటుంది. వాళ్ళను బలవంతంగా చంపిన వాడివి. చావంటే రుచి చూడు. పడుకోబెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ పడుకున్న వాడి మీదుగా జీపు 60 మైళ్ళ వేగంగా వెళ్ళాలి. నేను చెప్పలేను. న్యాయాన్ని చంపుతావా? ధర్మాన్ని చంపుతావా? వీడు మాత్రం చంపలేవు. ఓకే ఓకే ఓకే, కానీ ఇన్స్పెక్టర్ చావు అంత తేలిగ్గా జరగటానికి వీల్లేదు. దీన్ని జీపు వెనకాల కట్టండి. అది ఎంత స్పీడ్గా వెడితే అంత స్పీడ్గా లాగించండి.